టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా నటించిన సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల, నితిన్ సరసన నటించారు. ఈ సినిమాకు వెంకీ కుడుమల దర్శకత్వం వహించారు. నితిన్ అలాగే వెంకీ కుడుమల కాంబినేషన్లో భీష్మ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయింది. అయితే మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా మార్చి 28న రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి 7 రోజుల కలెక్షన్స్ వచ్చాయి. నేడు 8వ రోజు ఆక్యుపెన్సీ ఏ విధంగా ఉంది, కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం. రాబిన్ హుడ్ థియేటర్లోకి రావడానికి ముందు విపరీతమైన ప్రచారం చేశారు. హీరో నితిన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యారు. తన శక్తి మేర కష్టపడ్డారు సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు. మొదటి రోజు ఇండియా, ఓవర్సీస్ కలిపి 5 నుంచి 7 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు 4 కోట్ల రూపాయలు, మూడో రోజు 4.5 కోట్లు, నాలుగో రోజు 3.5 కోట్లు, ఐదో రోజు 2.5 కోట్ల రూపాయలు, ఆరో రోజు 2 కోట్ల రూపాయలు, ఏడో రోజు 3.5 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజు 2.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. మ్యాడ్ స్క్వేర్, కోర్ట్ మూవీ అలాగే రాబిన్ హుడ్ ఈ 3 థియేటర్లను పంచుకున్నాయి. ఇక పండుగలు అలాగే 3 రోజులు సెలవులు రావడంతో ఈ మూవీకి మరింత కలిసి వచ్చింది. నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించిన విషయం తెలిసిందే. సినిమా ఆఖరిలో ఆయన వస్తారు. క్లైమాక్స్ సీన్ వరకు విజిల్స్ వేయించారు. వెంకీ కుడుమల ఒకవేళ గనక సీక్వెల్ తెస్తే అందులో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కీలకమవుతుంది. ఇక స్టోరీ వైజ్ చూస్తే రామ్, నితిన్ ఒక అనాథ. శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాథాశ్రమంలో పెరుగుతాడు. అనాథాశ్రమానికి విరాళాలు లేక పిల్లలు తిండికి కూడా ఇబ్బంది పడతారు. ఈ క్రమంలో దొంగతనాలు బాట పడతాడు. పెద్దలను కొట్టు, పేదోళ్లకు పెట్టు అని రాబిన్ హుడ్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని రాబిన్ హుడ్ అనే నిక్ నేమ్తో బడా దొంగతనాలు చేస్తాడు. ఆ దొంగతనాలను ట్రేస్ చేసి రాబిన్ హుడ్ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ షైన్ చామ్ ఠాకూర్ రంగంలోకి దిగుతాడు. దొంగతనాలు కరెక్ట్ కాదని జనార్దన్ సున్నిపెంట అలియాస్ జాన్స్ను రాజేంద్ర ప్రసాద్ నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు. జాయిన్ అయిన రోజే ఉద్యోగంలో చేరిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ శ్రీలీల వచ్చే ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఇండియాస్ నెంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి ఆమెను రుద్రకొండ అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి దేవదత్త నాగేవాల్లో చిక్కుకుంటారు. వారి బారి నుంచి నీరాను రాబిన్ హుడ్ అంటే తప్పించిందా, అసలు నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు, చివరికి ఏమైందనేది ఈ సినిమా స్టోరీ. మంచి ఆక్యుపెన్సీతో అయితే సినిమా వెళ్తుంది 8వ రోజు కూడా.